విశాఖ కలెక్టర్ కార్యాలయం చాలా కాలం తర్వాత ప్రజల ఫిర్యాదు వినతులతో రావడంతో కలకల్లాడింది. సోమవారం ఇన్ఛార్జి కలెక్టర్ మయూర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలను స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల అధికారులు 3 రోజుల్లోగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హుసేన్ సాహెబ్ తో పాటు గ్రేటర్ అదనపు కమిషనర్ వర్మ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. हमारी एनक्वायरी చేయండి మీ ఆర్ఐ వచ్చారు కదా ఆర్ఐ సర్వే हमारी एनक्वायरी చేయండి మీ ఆర్ఐ వచ్చారు కదా ఆర్ఐ సర్వే చెప్పండి ఏ షో చూస్తాను ఆర్డర్ చెప్పండి రాలేదా రిడ్రెసల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఏదైతే అంటే పాత టైంలో కూడా ఏదైతే గ్రీవెన్స్ రిజాల్వ్ కాలేదు అది కూడా ఇప్పుడు అవుతాయేమో ఇది కూడా చాలా మందికి ఆశలు ఉంటాయి. సో మనకి మార్పులు వస్తాయని రీసెంట్ జియోలో చెప్పారు. సో అలాగే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఎస్ఎల్ఏ ప్రకారం ఆర్ బిఫోర్ దాట్ ఓన్లీ ఆల్ ద గ్రీవెన్సెస్ షల్ బి రిడ్రెస్డ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద రిడ్రెస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఊరికే జస్ట్ ఎండార్స్మెంట్ ఇచ్చి పంపడమే కాదు, వాట్ ఈస్ ద గ్రీవెన్స్ అది అర్థం చేసుకొని విత్ ఇన్ టైమ్ లైన్ యాజ్ మచ్ యాజ్ అర్లియస్ట్ యాజ్ పాసిబుల్ వీ నీడ్ టు రిడ్రెస్ ఆల్ ద గ్రీవెన్సెస్. అండ్ వచ్చిన పబ్లిక్ కూడా 30 years గా మాట్లాడుకుంటూ కోరుతున్నాను. యాజ్ ఆఫ్ నౌ చూస్తే అబౌట్ 200 గ్రీవెన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా రెవెన్యూలో ఉన్నాయి, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సప్లై, మెడికల్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ లో 2-3 గ్రీవెన్సెస్ పెండింగ్ ఉన్నాయి. అది కూడా వెంటనే క్లోజ్ చేసుకోండి విత్ ప్రాపర్ ఎండార్స్మెంట్. అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్ క్వాలిటీ ఆఫ్ ద రిడ్రెసల్ అండ్ ఎండార్స్మెంట్ మీద తీసుకున్నాము, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఊరికి క్లోజ్ చేయడానికి ఏదో ఒక ఎండార్స్మెంట్ ఇస్తే మాత్రమే ఇట్ విల్ ఇలాంటి కేసెస్ లో విల్ టేక్ యాక్షన్ ఆల్సో. దయచేసి అందర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్లీజ్ వన్స్ అగైన్ సెన్సిటైజ్ ఆల్ యువర్ డిపార్ట్మెంటల్ స్టాఫ్. లాస్ట్ 3-4 months లో mali relax అయిపోయారు. Again all the works need to be restart and especially regarding grievance redressal.